వెల్కమ్ టు E3 న్యూస్ ఛానల్. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ అనుచరుడు ప్రొఫెసర్ శ్రీధర్ శర్మ మనతో ఉన్నారు. 1969లో జయశంకర్ సార్తో కలిసి ప్రయాణం చేసిన చాలామంది ఇప్పటికే మరణించి ఉన్నారు. ఇప్పుడు శ్రీధర్ స్వామి గారు మనతో ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామ క్రమాన్ని ఒకసారి ఆయనతో చర్చిద్దాం. నమస్తే సార్, ఆచార్య శ్రీధర్ స్వామి గారు. మీరు తెలంగాణ ఉద్యమంలో 1969 ఉద్యమంలో జయశంకర్ సార్తో పాటు పాల్గొన్నారు. అప్పుడు ఎలా మీరు ఇన్స్పైర్ అయ్యారు? అప్పటి పరిస్థితులు ఏంటి? మాకు ఒకసారి E3 న్యూస్ ఛానల్తో పంచుకోగలరు. జయశంకర్ గారు నేను బాల్యమిత్రులమే కాకుండా ఆ పాఠశాలలో కలిసి చదువుకున్నాం హనుమకొండలో. అప్పుడు చదువుకునే రోజుల్లోనే ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన బీజాలు మాలో పడ్డాయి. ఎందువల్ల అంటే అప్పుడు మాకు ఆ చిన్న తరగతులకు బోధించడానికి కూడా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు బోధించేవాళ్ళు. అప్పుడప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా బోధించేవాళ్ళు, కానీ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా బోధించేవాళ్ళు. అయితే అప్పుడే మాకు ఒక ఫీలింగ్ ఎంటర్ అయింది, ఈ చిన్న తరగతిలో బోధించడానికి ఆంధ్ర వాళ్ళు అవసరమా మనకు, ఇక్కడికి ఎందుకు వచ్చినారు వీళ్ళు అని ఆలోచిస్తే వరంగల్ ఒక విశాలమైనటువంటి జిల్లా. ఖమ్మం వరంగల్లో ఒక ప్రాంతం, విజయవాడ నుంచి ఖమ్మం రావడం సులభం. ఖమ్మం వరంగల్లో ఒక ప్రాంతం కనుక కలిసిపోయి ఉద్యోగాలన్నీ ఉపాధ్యాయ మిగతా ఉద్యోగాలు అన్నీ ఆంధ్ర ప్రాంతం నుంచి ఆక్రమించుకోవడం జరిగింది. వాళ్ళు ఆ రకంగా చేయడానికి ఒక ముఖ్యమైన కారణం, మన దగ్గర పాఠశాలలు కళాశాలలు తక్కువ, ఆంధ్ర ప్రాంతం మద్రాసు నుంచి వచ్చింది కాబట్టి అక్కడ పాఠశాలలు కళాశాలలు ఎక్కువగా ఉండడం వలన వాళ్ళు ఎక్కువ చదువుకున్నారు, అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు నీరు కిందికి ప్రవహిస్తుంటుంది, ఇక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి పోతుంటారు. ఇప్పటికీ అదే జరుగుతుంటుంది. ఇప్పుడు అమెరికాకు పోతుంటారు, లేకుంటే పల్లెటూరు నుంచి పట్టణాలకు వస్తారు, పట్టణాల నుంచి ఇంకా వేరే ప్రదేశాలకు పోతుంటారు. అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడికి పోతుంటారు. ఆ రకంగా తెలంగాణలో ఒక ఫర్టైల్ ల్యాండ్గా భూసారం ఉన్నటువంటి స్థలం కనుక ఉద్యోగాల విషయాలలో ఇక్కడికి చేరడమే కాకుండా ఇక్కడి భూములను ఆక్రమించి వ్యవసాయం, ములుగు ఆ ప్రాంతంలో ఇక్కడ ఉండేటువంటి చెరువులు, ధర్మసాగరం, తర్వాత పాకాల చెరువు, వీటన్నిటి కింద ఉండేటువంటి భూములు, వ్యవసాయం, వీటన్నిటికీ ఆకర్షితులై ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకు రావడము చాలా చాలా విరివిగా జరిగింది. దాని మూలాన మాకు అనిపించేది ఏంటిది, ఆ రోజుల్లో ఈ భావన ఎప్పుడు కలిగింది అంటే మేము కనీసం 20-22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కలిగింది. ఇంతలో ఉద్యోగస్తులలో నిరాశ ఎక్కువైంది. ఇప్పుడు అంటే ఉద్యోగస్తులు ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి 1969 ఉద్యమానికి నాంది పలికింది ముల్కీ నాన్ముల్కీతో అంటారు. అయితే అంటే ఈ ముల్కీ నాన్ముల్కీ వల్ల ఉద్యోగస్తులు నష్టపోయారంటారా మీరు? అదే నాన్ముల్కీ అసలు అనేదే తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి నాంది అని చెప్పచ్చు. ఇప్పటికీ దానికి సంబంధించిన నేను రాసినటువంటి వ్యాసం కూడా ఉంది. ఆ వ్యాసము మన పార్లమెంట్ హౌస్లో లైబ్రరీలో ఉంది, నేను రాసినటువంటి వ్యాసము. ఎందుకంటున్నానంటే ఆ వ్యాసం చూసి విద్యాసాగర్ రావు గారు ఎంపీగా ఉండి ఆ వ్యాసం లైబ్రరీలో చూసి అక్కడ కింద అడ్రస్ ఉండే కాబట్టి హైదరాబాద్కి వచ్చిన తర్వాత నన్ను ఫోన్లో కాంటాక్ట్ చేసినాడు.
చేసి మీకు ఇంత సమాచారం వచ్చింది, ఎట్లా దొరికింది, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంది అని అడిగినాడు. అడిగితే నా బ్యాక్గ్రౌండ్ చెప్పినాడు. అంతకుముందు వ్యక్తిగతంగా పరిచయం లేదు. అంటే చెప్తున్నాను కారణం ఏంటి అంటే నా వ్యాసం అప్పటికే పార్లమెంట్ హౌస్ లైబ్రరీలో ఉండింది. పార్లమెంట్ హౌస్ లైబ్రరీ అంటే చాలా రేర్ కదా. అయితే దాంట్లో ముఖ్యంగా నేను రాసింది ముల్కీ రూల్స్, దాని ఉల్లంఘన. ముల్కీ రూల్స్ ఎట్లా వచ్చింది అంటే హైదరాబాద్ నిజాం ఒక ఫర్మాన్ ఇష్యూ చేసి హైదరాబాద్ ప్రాంతంలో వేరే ప్రాంతం వాళ్ళు రాకుండా ఉండడానికి ఇక్కడి ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు రావాలి అనేటువంటిది ప్రధానటువంటిది. అయితే ఇక్కడ మన దురదృష్టవశాత్తు ఏంటంటే ఆంధ్ర ప్రాంతం నుంచే కాకుండా నార్త్ ఇండియా నుంచి కూడా మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉద్యోగాలు సంపాదించుకునేవాళ్ళు. వాళ్ళు తర్వాత ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి వీళ్ళన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి అని చెప్పేసి ముల్కీ రూల్స్ అని ప్రవేశపెట్టాడు. ఆ రోజుల్లో ఇప్పుడు ఆర్డినెన్స్ ఏదైతే అంటామో ఇప్పుడు ఫర్మాన్ అనేది నిజాం ఫర్మాన్ ఇష్యూ చేసి ముల్కీ రూల్స్ ఒక గవర్నమెంట్ ఆర్డర్ తీసాడు. ముఖ్యంగా ఏంటి, కనీసం ఇక్కడ పుట్టి ఉండాలి, లేదా 15 సంవత్సరాల నివాసం ఉండాలి, బయట నుంచి వచ్చినా కానీ మళ్ళీ బయటికి మేము వెళ్ళిపోము, ఇక్కడే ఉంటాము అనేటువంటి అండర్స్టాండింగ్ ఇవ్వాలి. అటువంటి వాళ్ళైతేనే ఇక్కడ ఉండడానికి, ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి అర్హులు అవుతారనేటువంటి సారాంశంతో ముల్కీ రూల్స్ ఇష్యూ చేయబడ్డాయి. కానీ మన సొసైటీ అప్పుడు ఇప్పుడు మనం కరప్షన్ గురించి మాట్లాడతాం. కరప్షన్ గురించి మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి నాకు నవ్వు వస్తుంది. కరప్షన్ అనేది నేను అనుకుంటా మనిషి పుట్టినప్పటి నుంచి కరప్షన్ కూడా పుట్టింది. అప్పుడు కూడా కరప్షన్ ఉండే. ఇప్పుడు ఆఫీసర్స్ కరప్ట్ కాకుండా ఉంటే ఈ దొంగ ముల్కీ సర్టిఫికెట్లు ఎందుకు ఇష్యూ అవుతాయి? దొంగ ముల్కీ సర్టిఫికెట్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఏదో ఒక అడ్రస్ ఇచ్చి, ఒక గ్రామంది అడ్రస్ ఇచ్చి ఇక్కడ పుట్టినట్టు ఇక్కడ పెరిగినట్టు సర్టిఫికెట్లు సంపాదించు. అంటే ఇప్పుడు దొంగ ముల్కీ సర్టిఫికెట్స్ వల్లనే పెద్ద ఎత్తున ఉద్యోగం వచ్చిందని భావిస్తారా మీరు? దొంగ ముల్కీ సర్టిఫికెట్లతోటే ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే ఇంకొకటి ఏంటంటే 1969లో ఉద్యోగులు, విద్యార్థులు భారీ ఎత్తున ఉద్యమం చేశారు. అంటే రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు నడిపించకుండా స్వచ్ఛందంగా వచ్చింది. అంటే అసలు దానికి ప్రధాన బీజం ఎక్కడ పడిందంటారు మీరు? ముఖ్యంగా విద్యార్థులకేమో వాళ్ళకు విద్యావకాశాలు లభించకపోవడం, ఉద్యోగస్తులకు వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు లభించకపోగా ప్రమోషన్స్ రాకుండా పోవడం. ఇప్పుడు కష్టపడ్డ తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రమోషన్స్ రావాలి అంటే పై స్థానంలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉంటుంది. ప్రమోషన్ ఇచ్చే అధికారి కూడా ఆంధ్ర ప్రాంతం వాడే. ప్రమోషన్ ఇచ్చేవాడు ఆంధ్ర ప్రాంతమే కాబట్టి వాళ్ళు చట్టాలను ఎట్లా మారుస్తూ పోయినారు అంటే తెలంగాణ వాళ్ళకు రాకుండా ఆంధ్ర వాళ్ళకు వచ్చేటట్టుగా వాటిని సవరణలు చేసుకుంటూ ఆంధ్ర వాళ్లకు లాభం కలిగజేసినారు. దాని వలన మన వాళ్లకు నిరాశ, నిరుత్సాహము, ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోయి ఉద్యోగస్తులలో వచ్చినటువంటి నిరసన, దానికి తోడు విద్యార్థులకు వచ్చిన నిరసన, ఈ రెండు కలిసి 69 ఉద్యమం చాలా ఉధృతంగా వచ్చింది. ఆ రోజుల్లో ఏ పాలిటీషియన్ లేడు, ముందుకు రాలే. అది విద్యార్థుల సమస్య, ఉద్యోగస్తుల సమస్యనే. ఈ రకంగా జరుగుతూ పోతుంటే తర్వాత సహజంగా రాజకీయ నాయకులు దూరుతుంటారు. అయితే విద్యార్థులు, ఉద్యోగులు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు అంటే చెన్నారెడ్డి హైజాక్ చేసింది అనేది ఒక విమర్శ, లేకపోతే అపప్రద తెలియదు. అది ఎలా జరిగిందంటారు మీరు? చెన్నారెడ్డి బిగినింగ్లో లేడు. యాక్చువల్గా
సిద్దిపేటకు సంబంధించిన మదన్ మోహన్ అనే నాయకుడు, ఆయన అడ్వకేట్ ఉండే, ఆయనే సారథ్యంలో ప్రారంభమైంది. అయితే చెన్నారెడ్డి గారికి ఉండేటువంటి లక్షణాలలో మంచి వాగ్దాటి, మంచి ఉపన్యాసం ఇవ్వగలుగుతాడు, లక్షల జనాలు ఉన్నా కానీ ఆకర్షించుకునేటువంటి శక్తి ఉన్నది. ఆయన వాగ్దాటికి అందరూ వీక్ కావాల్సిందే. దాని మూలాన ఆయనకు నాయకత్వం ఆటోమేటిక్గా వచ్చేసింది. అంతకుముందు ఆయన పాత్ర ఏం లేదు, ఆటోమేటిక్గా వచ్చేసింది. కానీ కరప్షన్ ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరూ, నేను కూడా మాట్లాడతాను ఆ ఇష్యూ మీద. కానీ ఈ కరప్షన్ అనేటువంటిది మొదటి నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి పట్టుకున్నటువంటి ఒక శని అని చెప్పాలి. అయితే అప్పుడు చెన్నారెడ్డి గారు బాగా బలపడిపోయి ఎంతవరకు ఛాలెంజ్ చేసిండు అంటే, లెట్ ఇందిరాగాంధీ కంటెస్ట్ అగేన్స్ట్ మీ అని ఒక ఓపెన్ మీటింగ్లో ఛాలెంజ్ చేశాడు. అంటే ఇప్పుడు 69 ఉద్యమం జరిగింది కదా, విద్యార్థుల ఈ కాల్పుల తర్వాత ఎన్నికలు జరిగాయా, ముందే జరిగాయా? అంటే అప్పుడు 69లో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో చెన్నారెడ్డి పెట్టిన పార్టీ 14 సీట్లకు గాను తెలంగాణలో 10 సీట్లు గెలుచుకొని ఇందిరాగాంధీని ఛాలెంజ్ చేసే స్థితికి వచ్చింది. అది అంటే ఈ తూటాలకు గురైన విద్యార్థులకు ముందు జరిగిందా, తర్వాత జరిగిందా? అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం, మళ్ళా కాంగ్రెస్ పార్టీ మనం అనదలుచుకోకపోయినా అనాల్సే వస్తుంది. బ్రహ్మానంద రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, వీళ్ళిద్దరూ ముఖ్యమైనటువంటి నాయకులు. ఇద్దరు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ నీలం సంజీవ్ రెడ్డి, తర్వాత బ్రహ్మానంద రెడ్డి. నీలం సంజీవ్ రెడ్డి అప్పటి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ప్రకారము ఇక్కడి వాడు చీఫ్ మినిస్టర్ అయితే తెలంగాణ వాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండాలి అనేటువంటి ఉల్లంఘన, అది పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. దాన్ని ఉల్లంఘన చేసింది మొదటి వ్యక్తి నీలం సంజయ్ రెడ్డి. అంటే ఒక రకంగా ఫస్ట్ విలన్ ఆఫ్ తెలంగాణ ఎజిటేషన్ ఈజ్ నీలం సంజయ్ రెడ్డి. అఫ్కోర్స్ ఈ డైడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అది వేరే స్టోరీ. అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక అది అన్ని రంగాల్లో ప్రవేశించింది. అయితే ఇప్పుడు అంటే చెన్నారెడ్డి అంటే విద్యార్థులు ఉద్యోగులతో కలిసి ఉద్యమం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్ళిండు, రాజకీయ పార్టీగా మలిచిండు, రాజకీయ ఎలక్షన్లో పోటీ చేసిండు, ఒక ఢిల్లీ స్థాయిలో ఒక ఛాలెంజ్ అయ్యే స్థితికి తీసుకొచ్చిండు. అప్పుడు ఇందిరాగాంధీ ఇక తెలంగాణ ఇవ్వలేని పరిస్థితికి వచ్చిన సమయంలో సడన్గా ఉద్యమం ఆగిపోయింది. దీనికి ఏంటి కారణాలు మీరు విశ్లేషిస్తారు? అదే ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏముందంటే, ఆంగ్లేయులు మనల్ని పరిపాలించినప్పుడు డివైడ్ అండ్ రూల్ అనేటువంటి పెద్ద సిద్ధాంతం, ఉన్నవాళ్లను చీల్చి వాళ్ళ మధ్య పోట్లాట పట్టిస్తారనేది డివైడ్ అండ్ రూల్. అయితే వీళ్ళు చేసిన పని ఏంటి అంటే, ఇక్కడి యూత్ను, ఇక్కడి లీడర్స్ను డివైడ్ చేసినారు. డివైడ్ చేసి కొంతమంది మాకు ప్రత్యేక తెలంగాణ కావాలి అంటే, ప్రత్యేక తెలంగాణ అవసరం లేదు, మనం ఒకే రాష్ట్రంగా ఉంటే మంచిది, అది ఇది అనేటువంటి గ్రూపు ఒకటి. ఈ రెండు గ్రూప్స్ను పొలిటికల్ లీడర్సే ప్రోత్సహించారు. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే, కమ్యూనిస్ట్ వాళ్ళు అప్పుడు ఇంటిగ్రేషన్ ఇస్తుండ్రి, ఇప్పటికీ ఇంటిగ్రేషన్ ఇస్తే. అయితే ఒక సంఘటన నాకు మైండ్లో రికలెక్షన్ వస్తున్నది. బూర్ మహాదేవ్ హాల్ అని సికింద్రాబాద్లో ఒక పెద్ద సమ్మేళనం జరుగుతున్నది. అది ఇంటిగ్రేషనిస్ట్ అంటే రాష్ట్రం కలిసే ఉండాలి అనేటువంటి గ్రూప్ను ఇంటిగ్రేషనిస్ట్ అన్నారు. సెపరేట్ తెలంగాణ కావాలన్నోళ్ళను సెపరేటిస్ట్ అన్నారు. ఈ రెండు గ్రూప్స్ మధ్య వైషమ్యాలు పెంచి వీళ్ళు పొట్లాడుకునేటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు. అయితే లోపల ఇంటిగ్రేషనిస్ట్ వాళ్ళ మీటింగ్ జరుగుతున్నది, సెపరేటిస్ట్ అంతా బయట ఉన్నారు. వాళ్ళు బయటికి రాగానే
ఎంత అల్లరి జరిగింది అంటే విపరీతమైన పోలీస్ ఫైరింగ్ జరిగింది. ఆ పోలీస్ ఫైరింగ్ ప్రభావం బూర్గ్ మహాదేవ్ హాల్ ఏమో సికింద్రాబాద్లో ఉంటే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ జనాలు హైదరాబాద్ దానికి వచ్చినారు. ఆ టైంలో నేను జయశంకర్, మా ఇంకో ఫ్రెండ్ ఆనందరావు తోట అని, మేము ముగ్గురం ట్రయో అని ఉండేది. చాలా క్లోజ్గా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం. ఈ ట్రయో వైఎంసీఏ దగ్గర ఉన్నాం. ఏంటి పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఇంకా జనాలు అంటే, బూర్గ్ మహాదేవ్ హాల్లో దగ్గర బాగా ఫైరింగ్ అయింది, చాలామంది చనిపోయారు, అందువల్ల పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఏంది అంటే సంగతి బ్యాక్గ్రౌండ్ ఇది అని తెలిసింది. ఇంటిగ్రేషనిస్ట్ సెపరేటిస్ట్ మధ్య క్లాస్ క్రియేట్ చేసి ఫైరింగ్లు చేస్తే చాలామంది చనిపోయినారు. స్పొరాడిక్గా అంతకుముందు అక్కడ చనిపోయినా కానీ ఈ బూర్గ్ మహాదేవ్ సంఘటనలో చాలామంది చనిపోయినారు. అప్పుడు మేము అంటే ఉపాధ్యాయులు అనుకోండి, ఉపన్యాసకులు అనుకోండి, కాలేజీ లెక్చరర్స్ అనుకోండి, ఇంత ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో మన పాత్ర ఏంటి? మనం మౌనంగా ఉండాల్సిందేనా? మన సర్వీస్ నిబంధనల ప్రకారం మనమేమో డైరెక్ట్గా ఉద్యమంలో పోలేము. మనం ఏం చేయాలి మరి అని ఆలోచించుకొని మేము అప్పుడు రావాడ సత్యనారాయణ కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండే, ఫిజిక్స్ ప్రొఫెసర్, మేమందరం కలిసి ఈ చర్చకు వచ్చి మనము ఈ ఉద్యమం ఏదైతే జరుగుతున్నదో దానికి కారణాలు ఏంటి, ఎందువల్ల బ్యాక్వర్డ్నెస్ అంటే ఏంటి, ఎక్కడ ఉల్లంఘన జరిగినాయి, విద్యా రంగంలో ఏ రకంగా జరిగింది, విద్యుత్ రంగంలో ఏ రకంగా జరిగింది, వ్యవసాయంలో ఏ రకంగా జరిగింది, ఇవన్నీ పరిశోధన చేసి పత్రాలు సేకరించి ఒక పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి లిటరేచర్ పబ్లిష్ చేసి మనం పంచాలి, మన పాత్ర అంతవరకు ఉండాలి అనేటువంటిది ఒక నిర్ణయానికి వచ్చినాం. వచ్చి మేము కూడా ఒక పెద్ద కన్వెన్షన్ చేసి ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చినాం. ఆ పుస్తకం రూపంలో తీసుకొచ్చి మేమందరం కలిసి ఢిల్లీకి పోయి ఢిల్లీలో పార్లమెంట్ మెంబర్స్ అందరికీ కలిసి ఇచ్చినాం. అందరికీ ఇంక్లూడింగ్ కృష్ణమేనన్, ఆ రోజుల్లో కృష్ణమేనన్ కూడా ఇచ్చినాం. అంటే మా పాత్ర ఆ రకంగా స్టార్ట్ అయింది. జయశంకర్ గారు కానీ, నేను కానీ, ఆనందరావు తోట కానీ 1969 ఉద్యమంలో ఫైరింగ్స్, పోలీస్ ఫైరింగ్స్ చూసి ఒక రకంగా హృదయం ధరించి కలించి. జయశంకర్ సారు బ్రతికినప్పుడు ఒక మాట చెప్పేవాడు, నేను అంటే ఈ నిజాం కాలేజీ దగ్గర జరిగిన కాల్పులప్పుడు నేను అక్కడ లేను, అక్కడ ఉంటే నేను కూడా చనిపోయేవాడిని, ఆ కాల్పులు అంత ఇదిగా జరిగినాయి, అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది చనిపోయారు, ఆ కాల్పులు జరిగే సమయంలో నేను లేనని చెప్పేవారు. అప్పుడు మీరు సారు అంటే ఒకే దగ్గర కలుస్తున్నారా, ఎక్కడ ఉన్నారు ఆ సమయంలో, నిజాం కాలేజీ దగ్గర జరిగిన కాల్పుల సమయంలో? ఆ టైంలో మేము లేము, కానీ విద్యార్థుల మధ్య ఈ నిజాం కాలేజ్ దగ్గర ఒకసారి, రాజ్భవన్ దగ్గర ఒకసారి, డిఫరెంట్ గ్రూప్స్ అవి ఇంటిగ్రేషనిస్ట్ సెపరేటిస్ట్ అయ్యి రైవలరీస్ తోటి ఒక గ్రూపు చార్మినార్ దగ్గర నుంచి బయలుదేరితే ఒక గ్రూపు నిజాం కాలేజ్ నుంచి బయలుదేరి రాజ్భవన్ దగ్గర పోవడం, మధ్యాహ్న క్లాసులు కావడం, పోలీస్ ఫైరింగ్లు ఈ రకంగా జరుగుతుండేది. అంతా పొలిటికల్ మోటివేషన్ తోటే, ఎక్స్ప్లాయిటేషన్, ఎగేయడం. పిల్లలకి ఏముంటుంది, స్టూడెంట్స్కు ఎవరో ఎగేస్తే ఎగిరిపోతారు, ఉత్సాహం, యువకుల రక్తము. దాని మూలన తెలంగాణ వాళ్ళ మధ్యలోనే పెట్టిండ్రు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళ మధ్యలో పెట్టిండ్రు ఈ రాజకీయ కుతంత్రికులు. రెఫరెన్స్ ఇచ్చింది కాబట్టి ఈ అల్లర్లు జరుగుతున్నప్పుడు కేంద్రంలో కదలిక వచ్చింది. కేంద్రంలో కదలిక వచ్చి ఇంతమంది ఇక్కడ బలిదానాలు చేసుకుంటున్నారు, ఇంత ఉద్యమం నడుస్తున్నది, ఇంతకాలం నుంచి నడుస్తున్నది. తెలంగాణ అసలు సెపరేట్గా ఉండాల్సే ఉండే,
వాళ్ళకి ఇష్టం లేకున్నా కలిపినాము. అప్పుడు ఇష్టం లేకున్నా కలిపినాం అన్నప్పుడు మళ్ళీ పండిత్ నెహ్రూ జ్ఞాపకం వస్తాడు. పండిత్ నెహ్రూ అన్న మాటలు ఏంటి అంటే, ఒక అమాయక కన్యను దుర్మార్గుని భర్తతోటి పెళ్లి చేస్తున్నాము. ఒక అమాయక కన్యను దుర్మార్గ భర్తతోటి పెళ్లి చేస్తున్నాము. వాళ్లకు ఇష్టం లేకపోతే ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చు అనేటువంటిది నెహ్రూ స్టేట్ ఫార్మ్ కాకముందే ఇది బాగా వ్యాపించింది. తెలంగాణ ఏర్పాటే ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఏర్పడింది మొదట్లో. తర్వాత పెద్ద మనుషులు ఒప్పందం అన్నారు, అది అమలు జరగలేదు. తర్వాత ఉద్యమాన్ని 69లో అణచడానికి 610 ఫార్ములా తెచ్చారు, అది అమలు జరగలేదు. తర్వాత ఎన్టీ రామారావు వచ్చినప్పుడు గిరిజని రిపోర్ట్ అని చెప్పారు, అది అమలు జరగలేదు. కానీ ఈ తరం వాళ్ళకు అసలు తెలంగాణ ఉద్యమం అంటే అసలు తెలంగాణ అనేది మర్చిపోయిన దాని కాలంలో కేసీఆర్ ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు, తెలంగాణ అనే ఉద్యమాన్ని, తెలంగాణ మనది అనే ఉద్యమాన్ని. అప్పుడు తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి పోరాడుతున్న జయశంకర్ సారు ఇక అప్పటి నుంచి మొదలు పెట్టుకొని కేసీఆర్ స్టార్ట్ చేసేంత వరకు తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్లో కూడా ఉన్నారు. అయితే కేసీఆర్ ఉద్యమం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ ఉద్యమ రోజుల్లో కేసీఆర్ యథార్థంగా ఉద్యమంలో లేడు. యథార్థం చెప్పాలంటే ఆ టైంలో ఉద్యమంలో లేడు. కానీ జయశంకర్ గారి దగ్గర ఆయన ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా కారణాలు ఏమైనా ఆయనకు పెళ్ళి కూడా కాలే. పెళ్ళి కూడా కాకపోవడం వలన 24 hours టైం ఉద్యమానికి డివోట్ చేయగలిగింది. అప్పటికే ఇక సిద్ధాంతకర్త అని వీళ్ళు పేరు ఏదైతే పెట్టిండ్రో, ఎట్లా సిద్ధాంతకర్త అయిండు అంటే ఆ మేధస్సుతోటి ఏ అంశం తీసుకున్నా జయశంకర్ సార్ని అడిగితే మనకు కరెక్ట్ ఇంప్రెషన్ వస్తుంది, కరెక్ట్ ఒపీనియన్ వస్తుంది. నీటి విషయంలో, ఉద్యోగాల విషయంలో, విద్యుత్ విషయంలో అనేటువంటి భావన మొత్తం ప్రజానీకానికి కలిగింది, తెలంగాణ ప్రజానీకానికి. దానికి కారణం ఏంటి అంటే ఆయన బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసిండు, బాగా స్టడీ చేసిండు. పుస్తకాలన్నీ బ్యాక్గ్రౌండ్, మిలిటరీ రూల్స్, అంతకుముందటి నిజాం పరిపాలన, ఇప్పుడు రాజకీయ నాయకులు, ఈ ముఖ్యమంత్రులు ఒక్కొక్కరి పాత్ర ఏంటి, ఇవన్నీ బాగా స్టడీ చేసి చిన్న చిన్న ప్యాంప్లెట్స్ తీసుకొచ్చేది. తర్వాత పెద్ద పెద్ద పుస్తకాలు కూడా వచ్చినాయి. అయితే ఇవంతా లిటరేచర్ ఆయన దగ్గర ఉన్నది అన్న సంగతి తెలిసిపోయింది అందరికీ. అయితే కేసీఆర్ ఎప్పుడైతే తన ఉద్యోగంలోకి దిగాలి అని అనుకున్నాడో, ఈ ఆల్మోస్ట్ బికేమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ కేసీఆర్. జయశంకర్ తరచుగా కలవడము, డిస్కస్ చేయడము, ఆయన దగ్గర నుంచి లిటరేచర్ తీసుకోవడం. కేసీఆర్కు ఇది కూడా ఒక మంచి లక్షణం ఏంటి అంటే బాగా చదువుతాడు ఆయన. జీనియస్ కూడా, ఎంఏ లిటరేచర్ తెలుగు చదివినాడు కనుక ఆ తెలివితేటలు ఉన్నాయి. ఈ తెలంగాణ ఉద్యమాన్ని గురించి కూడా బాగా అవగాహన చెప్తున్నాడు. మన చెన్నారెడ్డి తర్వాత వాగ్దాటి ఉపన్యాసాలలో చంద్రశేఖరరావుకు ఆ లక్షణాలు వచ్చినాయి. దాని మూలన కేసీఆర్ ఎమర్జీ కాగలిగిండు. నాలెడ్జ్ అంతా జయశంకర్ గారిది, పబ్లిక్ వాయిస్లో కేసీఆర్. ఎందుకంటే జయశంకర్ పబ్లిక్ వాయిస్లో రాలేడు కదా. ఎంతైనా రాజకీయ నాయకులకు మాబోటి వాళ్లకు చాలా తేడా ఉంటుంది. మన భాష వాళ్ళ భాష చాలా తేడా. జయశంకర్ సారు చాలా మీటింగ్లలో చెప్పేవాడు, నేను ఒకడిని ఉన్న ఉద్యమం చేసిన, 10 మంది ఉన్న ఉద్యమం చేసిన, 100 మంది ఉద్యమం చేసిన, 69 నుంచి ఉద్యమం ఎక్కడ ఆగకుండా చేసుకుంటూ వస్తున్నా. ఒక బహిరంగ సభలో కేసీఆర్ పెట్టిన బహిరంగ సభలో 5 లక్షల మంది వస్తే అన్నాడు, నేను ఒక్కడిని చెప్పేది ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం గురించి, ఇప్పుడు ఇన్ని లక్షల మంది చెప్పే స్థాయికి ఎదిగారు అన్నాడు. అంటే ఆయన ఒక్కడితో అడుగు ప్రారంభమై అంతమందికి తీసుకొచ్చిన ఘనత జయశంకర్ సార్దే ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఏంటంటే
కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ వల్లనే అనేది జనాల్లో అంటే ఈ తరం జనానికి ఒక నానుడిగా మారింది. జయశంకర్ సార్ కూడా తెలుసు, కానీ కేసీఆర్ ఉద్యమ రూపకల్పి కేసీఆర్ పోరాడిండి అన్నది. అయితే కేసీఆర్ వెళ్ళిండు రైట్ వేనే, కానీ తర్వాత బలిదానాలు జరిగాయి. దాని మీద మీ అభిప్రాయం? ఎప్పుడైతే ఉద్యమం చాలా ఉధృతం అయిపోయిందో కేసీఆర్ హంగర్ స్ట్రైక్ అనేసరికి విచిత్రమైన టర్న్ తీసుకున్నది. శ్రీకాంతాచారి ఫస్ట్ పర్సన్ పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నాడు ఇక్కడ ఎల్బీ నగర్లో. అది పోను 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 ఆత్మ బలిదానాలకు దారితీసింది. ఇప్పుడు వాటన్నిటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి. శ్రీకాంతాచారి స్టార్ట్ చేసిన ఆత్మ బలిదానాలు ఇంచుమించు 1000 వరకు జరిగినాయి. కేంద్రానికి గత్యంతరం లేక ఒక అనౌన్స్మెంట్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ డిసైడెడ్ టు సెపరేట్. అంటే కేసీఆర్ ఉద్యమకారుడిగా సక్సెస్ అయ్యిండు. అంటే ఒక ఉద్యమకారుడు అంటే ముఖ్యమంత్రి కావడం కూడా అరుదైన సంఘటన. అంటే చాలా రాష్ట్రాల్లో ఉద్యమాలు జరిగినాయి, ఎక్కడ ముఖ్యమంత్రి కాలేదు. కేసీఆర్కి ఒక అరుదైన గౌరవం వచ్చింది. కేసీఆర్ మీద ఉన్న ప్రధాన అపవాదం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో నీకు తోడుగా ఎవరు వచ్చిరో వాళ్ళందరినీ దూరం పెట్టుకుంటూ వెళ్ళాడనేది ప్రధానమైన ఆరోపణ. అంటే మొదట్లో కేసీఆర్ ఒక మాట చెప్పేవాడు, నేను తెలంగాణ వచ్చిన తర్వాత నేను పదవి తీసుకోను, నేను హక్కుల నేతగా పోరాడతా, పౌర హక్కులు ఉండాలి, ఒక దళితుని సీఎం చేస్తా. అలాంటిది ఒకసారి పదవి వచ్చిన తర్వాత అంటే ఈ దగ్గరున్న వాళ్ళంతా దూరం అయ్యారు, దూరం ఉన్న వాళ్ళంతా దగ్గర అయ్యారు అనేది ఒక తప్పు. అసలు ఆయనకు దగ్గరున్న వాళ్ళు అందరూ దగ్గరే ఉన్నారు, ఒక కోదండరామే దూరం అయ్యాడు. ఇప్పుడు జయశంకర్ గారు బ్రతికి ఉంటే నేను నేను మొన్న కోదండరామ్ గారితో కూడా అన్నాను, నేను తెలంగాణ జయశంకర్ గారు బ్రతికి ఉండకపోతే ఈ విభేదాలు కూడా రాకపోవు. ఇటు కోదండరామ్ కానీ అటు కేసీఆర్ కానీ జయశంకర్ను వ్యతిరేకించేటువంటి శక్తి ఎవరికి లేదు, వీళ్ళిద్దరికీ లేదు. ఆయన ఇటు కేసీఆర్ను నచ్చ చెప్పడానికి అటు కోదండరామ్ను నచ్చ చెప్పడానికి శక్తి ఎవరికన్నా ఉన్నది అంటే ఒక జయశంకర్కే ఉండే. ఆయన చనిపోవడం మూలాన వీళ్ళ మధ్యలో ఏదైతే భేదాభిప్రాయాలు ఉన్నాయో, భేదాభిప్రాయం కాదు, పదవీ వ్యామోహము, ఆకాంక్ష, ఈయనకు ఆయనకు. కేసీఆర్కి ఎంత ఉందో కోదండరామ్ కూడా అంతే ఉంది. అంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కనుక మీరు ఎట్లా వక్రీకరించినా ఎట్లా ప్రచారం చేసినా నాకేం అభ్యంతరం లేదు. యథార్థం దగ్గరుండి స్టడీ చేసినా కనుక పదవీ వ్యామోహం, ఆకాంక్ష, కులతత్వం అన్నీ రాజకీయ నాయకులలో ఏవైతే ఉంటాయో అవి ఇటు కేసీఆర్కి ఉన్నాయి, అటు కోదండరామ్కి ఉన్నాయి. దాని మూలాన ఏమైపోయింది, వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి గ్యాప్స్ ఏంటి, కేసీఆర్ ఉండగానే కోదండరామ్కు కేసీఆర్కు భేద అభిప్రాయాలు చాలా ఇష్యూస్ మీద వచ్చినాయి. ఉద్యమం సందర్భంలో ఇప్పుడు ఈ చర్య తీసుకుంటామంటే ఆయన కాదనడం, ఆయన తీసుకుంటామంటే ఈయన వద్దనడం, ఈ మధ్య విభేదాలు పెరుగుతూ పోయినాయి. పెరిగినా కానీ ఉద్యమంలో ఉన్నప్పుడు అవి బయటికి రావు. ఎందుకంటే ఉద్యమం దెబ్బతింటుందని ఉద్యమంకి ప్రాముఖ్యత ఇచ్చి అవన్నీ అడుగున పడిపోతాయి, కానీ మనసులలో ఉండిపోతాయి. అవి తెలుసు, కొంతమందికి దగ్గరున్న వాళ్ళకు తెలుసు. అయితే జయశంకర్ లేనటువంటి ఈ వ్యాక్యూమ్లు ఖాళీ ఏర్పడిన తర్వాత అవి బయటకు వచ్చినాయి. అవి ఉంటే బయటకు వచ్చేవి కావు. దాని మూలాన ఏమైపోయింది, ఈయనకు మొదటి నుంచి కోదండరామ్ గారికి ఇప్పుడు కేసీఆర్కు పదవి వ్యామోహం ఎంత ఉందో అంతకంటే ఎక్కువనే ఉంది. అంటే కొంత తెలంగాణ వ్యతిరేకులు వచ్చి ఇప్పుడు సాధారణంగా అనుకుంటారు, కానీ మీకు లిస్ట్ ఇవ్వమంటే ఇస్తాను.
కోదండరాము గారు తప్ప ఆయనకు తెలుసు కోదండరామ్ ఎంత పవర్ఫుల్లో, ఎంత చేయగలుగుతాడో. కనుక ఏం చేసిండు, ఒక కోదండరాముకు తప్ప అందరికీ పదవులు ఇచ్చేసిండు కేసీఆర్. అంటే తెలంగాణ కోసం పదవులు ఇచ్చి లేదు, అందరికీ పదవులు ఇచ్చేసి వాళ్ళ నోరు మూయించేసిండు. వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు ఇప్పుడు. కొంతమంది తెలంగాణ కోసం బాగా పోరాడినవారు. ఇప్పుడు మనకంటే తెలంగాణ ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఎల్బీనగర్లో కానీ ఇక్కడ కానీ మన సూర్యాపేట ఇక్కడ చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు కానీ కాచిన సత్యనారాయణ లాంటి వాళ్ళు అంటే హైదరాబాద్ అంటేనే ఒక తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్ అంటే ఎల్బీనగర్తో స్టార్ట్ అనే ఒక ఉద్యమం. శ్రీకాంతాచారి చనిపోయింది కూడా ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే. అంటే ఇక్కడ స్టార్టింగ్ అంటే విజయవాడకు హైదరాబాద్కు ఎంట్రీ ఒక ఆర్చ్ లాంటి దగ్గర ఉద్యమం ఉండేది. అట్లాంటి నాయకుల్ని చాలా మందిని దూరం పెట్టింది అనేది ఆరోపణ. కోదండరామ్ విషయం పక్కన పెడితే కొంత గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేసిన వాళ్ళని కూడా కొంత దూరం పెట్టాడని. గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళని పెద్దగా దూరం పెట్టింది ఏం లేదు, కానీ ఈ ఉద్యోగ నాయకులనే అందరినీ దగ్గర తీసుకొని కోదండరామ్ను దూరం చేసుకున్నాడు. కోదండరామ్ వాళ్ళ ఇద్దరి మధ్య ఉండేటువంటి సంబంధాలు, స్పర్ధలు ఏ రకంగా వచ్చినాయో బయటికి తెలియవు. కానీ కోదండరామును మట్టుకు డెలిబరేట్గా దూరం పెట్టిండు. కాబట్టి ఆయనకు కసి ఉంటుంది లోపల. ఆ కసి తీర్చుకోవడానికి ఇప్పుడు తెలంగాణ జన సమితి ఏర్పాటు చేసి ఇలా పొలిటికల్ పార్టీ పెట్టాలి, అందరి నుండి పొలిటికల్ పార్టీ పెట్టాలి అంటే పొలిటికల్ పార్టీ పెట్టిండు. పొలిటికల్ పార్టీ ఒక జనసమితితో అవుతుందా అని నలుగురిని కలుపుకున్నాడు. కానీ వ్యక్తిగతంగా నాకు ఇప్పటికీ కేసీఆరే గెలుస్తాడని నా విశ్వాసం. ఒకటేంటంటే తెలంగాణ ఏర్పడ్డది ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ఏర్పడ్డది. అమరవీరుల ఆత్మ బలిదానం తర్వాత ఏర్పడ్డది. తెలంగాణ ఏ ఆకాంక్షల కోసం అయితే పోరాడిరో ఆ ఆకాంక్షలు కేసీఆర్ నాయకత్వంలో అంటే పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా నెరవేరాయని మీరు భావిస్తున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే తెలంగాణ ఎట్లా వస్తుందండి? నేషనల్ పార్టీస్ ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీలు కలుసుకుంటేనే పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. నేషనల్ పాలిటిక్స్ అని కాదు, అసలు మొదటి నుంచి నేషనల్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా ప్రో ఆంధ్ర ప్రో తెలంగాణ కాదు. నేషనల్ పాలిటిక్స్ కాంగ్రెస్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా ప్రో ఆంధ్ర ప్రో తెలంగాణ కాదు. ఎందువల్ల అంటే మెజారిటీ మైనారిటీ అండి. అక్కడ 2/3 ఉంటే ఇక్కడ 1/3. అక్కడ వాళ్ళకు సంచులు ముట్టాలంటే అక్కడి నుంచి 2 సంచులు ముట్టాయి, ఇక్కడి నుంచి 1 సంచి ముట్టే సింపుల్ లాజిక్. అలా అక్కడ ఉన్నంత ధనవంతులు బలవంతులు తెలంగాణలో లేరు. కనుక సహజంగా ముగ్గుంతా అందరి వైపే ఉండేవాళ్ళది. నేషనల్ పాలిటిక్స్ కూడా ఇక్కడ ఎట్లయితే మనం డివైడ్ అయినామో నేషనల్ పాలిటిక్స్ కూడా అట్లే డివైడ్ అయింది. బట్ డెఫినెట్లీ దేవర్ ప్రో ఆంధ్ర. అంటే ఇప్పుడు తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు, ఇది కేసీఆర్ ప్రభుత్వం అమలులో ఎంతవరకు చిత్తశుద్ధితో ప్రయత్నించిందని మీరు భావిస్తున్నారు? దాని మీద భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఎన్ని బలహీనతలున్నా, ఇన్ని సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయాలను 5 సంవత్సరాలు లేకుంటే 4 సంవత్సరాలలో నిర్మూలించలేము. ఇంకా కొంత టైం అవసరం, ఇంకా కొంత టైం ఇవ్వాల్సి ఉండే కేసీఆర్కు. కాకపోతే కేసీఆర్ మీద చెక్స్ పెట్టడానికి మార్గాలు ఏంటి అనేది ఆలోచించాల్సి ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన కుటుంబంలో కుటుంబ పాలన అంటున్నారు. ఏ రాజకీయ నాయకుడు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు? అంటే ఒక కుటుంబ పాలనే కాదు, సబితా ఇంద్రారెడ్డి కొడుకు సీటు కావాలి, జానారెడ్డి కొడుకు సీటు కావాలనే, టైం ఇవ్వడు, ప్రజల్ని కలవడు అనేది కూడా జానారెడ్డి కొడుకు సీటు కావాలనే, సబితా ఇంద్రారెడ్డి కొడుకు సీటుగా. అంటే ఏ రాజకీయ నాయకుడు పిల్లల్ని ప్రోత్సహించకుండా ఉన్నాడు?
అంటే మనకు చాలా తక్కువ కనబడతారు. అంటే కుటుంబ పాలన వరకు సరే, అది కుటుంబ పాలన అందరిలో ఉన్నది. అయితే ఏంటంటే కేసీఆర్ ఎవరికి సమయం ఇయ్యడు, సెక్రటరియట్కి రాడు, పాలన పట్ల నిర్లక్ష్యం వహిస్తాడు అనేది ఒక అభిప్రాయం. అవి కొన్ని ఆయనకు బలహీనత ఉన్నది. మూఢనమ్మకాలు అనుకోండి, సూపర్ స్టిషన్ అనుకోండి, ఎవరో ఆయనకు నమ్మకస్తూ ఉంటాడు. ఓ జ్యోతిష్యుడు, ఆ జ్యోతిష్యుడు ఉండి ఈ సెక్రటరియట్ భవనము అంతమంది ముఖ్యమంత్రులు పడిపోయినారు అక్కడి నుంచి, ఆ బిల్డింగ్ నుంచే. కనుక ఆ బిల్డింగ్కి పోవద్దు, వేరే సెక్రటరియట్ కట్టాలి అనేటువంటి భావన ఆయన కలిగింది. ఇక మరి ఏం చేస్తుంది, దానికి దురదృష్టం అది. ఇప్పుడు మూడు నమ్మకాలకు గురించి చర్చించడానికి పెద్ద అవకాశం ఉండదు. దాని పేరే మూడు నమ్మకం. అందుకొరకు ఇక ఆయన మొదటి నుంచి ఇక సెక్రటరియట్కి దూరం ఉండి ప్రగతి భవన్ అని అక్కడి నుంచి పరిపాలన నడపడం, ఇవన్నీ వ్యక్తిగత బలహీనతలు. మనం వాటిని మనం తొలగించలేము, సమర్థించలేము. అయితే ఇప్పుడు మహాకూటమిని ఎదుర్కొని, వ్యక్తిగత బలహీనతను ఎదుర్కొని కేసీఆర్ విజయం సాధిస్తాడని మీరు ఖచ్చితంగా చెప్పగలరు? కేసీఆర్ వ్యక్తిగత బలహీనతల్ని మహాకూటమిని ఎదుర్కొని కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాగలరని మీరు ఖచ్చితంగా భావిస్తున్నారు? నాకు ఇప్పటికీ విశ్వాసం ఏంటి అంటే కేసీఆర్ గెలుస్తాడు, మహాకూటమి విచ్ఛిన్నమవుతుంది. ఆల్రెడీ ఇన్ఫైటింగ్ స్టార్ట్ అయింది. వాళ్లకు పైకి ఏదో గంభీర్యం ఉన్నది. ఇప్పుడు కోదండరాంకి సీట్ లేకుండా చేశారు. పైకి నువ్వు 100 చెప్పొచ్చు, ఆయనకు మొదలు బెల్లంపల్లి అన్నారు, తర్వాత జనగాం అన్నారు, ఇంకెక్కడ ఉన్నారు. చివరకు నిన్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తామని చెప్పేసి సీట్ లేకుండా చేసిన కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి కాదు, కేసీఆర్ గారు చేసింది కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి ఆయనకు అసెంబ్లీ సీట్ లేకుండా చేశారు. రేపు గవర్నమెంట్ ఫామ్ అయితే ఆయనను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తామంటారు. గవర్నమెంటే ఫామ్ కాకపోతే ఆయన ఎమ్మెల్యే కూడా కాదు అన్నట్టు. గవర్నమెంటే ఫామ్ కాకపోతే కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. కంటెస్ట్ చేస్తే ఎమ్మెల్యే డెఫినెట్గా అయ్యాడు. ఆయన ఒక్కడు కంటెస్ట్ చేసినా ఎమ్మెల్యే గెలిచేవాడు. మా కూటమి అవసరే, ఆయన ఒక్కడు కంటెస్ట్ చేసినా గెలిచేవాడు. ఆయన వ్యక్తిగత స్టేటస్, ఆయనకు ఉండేటువంటి హోదా మూలాన ఆయన ఒక్కడు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినా గెలిచేవాడు. ఇప్పుడు అది కూడా పోయింది. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి 1969 నుంచి నేటి వరకు రాజకీయాల మీద V3 న్యూస్కు మీ విలువైన సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఈరోజు శ్రీధర్ స్వామితో చిట్ చాట్.